మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మా వాడు ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి పడిపోయండి. ఆసుపత్రికి తీసుకెళ్ళండి గారు, కార్లో తీసుకెళ్తారండి. బండుందిగా, బండ్లో అయితే ఆలస్యం అయిపోతుందండి, రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మాకు కచేరీకి ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లేదు. అదిగో ఆ బండి ఎక్కించారుగా మీ వాడిని. ఏమీ కాదు ఆ గొంతుడు. నాన్నగారు మనం సూర్యం కూర్చో. డ్రైవర్ సరిగమల మధ్యకు సరసాలు వస్తున్నాయా? అదే ఆ హరిజన పిల్లతో సరసాలు, లేక మానవ సేవ గుర్తొస్తోందా? నిన్నేరా అడిగేది. ఆ మానవ సేవ గంగలో కలిపేసి ఈ స్వరాల సేవ చెయ్యి.
కుంటే జాగరి పమగమ తగరి దజం తజ పామ తగరి సధి తగది తతి పుట తగదిన్ తతకదిన జం తరి దసని పరి సరి గమదనకు పమగమరి దసాని పామరి దజని తతి కిటకు తకదిన తతి తతి కిటకు తతి కినకు తాం తాం తకదిన దవదని తగరి గమది దదని తగిడ జం తథా తక 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 తరిగడం 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 తి గమది మి పబది గది పబది గది తుం గమది తరి తరి తక తరి పది తది తతి గిడత ససరాని పమది గిడత భక్తి తకి 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 మి తకి 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 తరిగడం 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 గాంగు తప్పి తరిగడం తప్పి తరిగడం తప్పి తరిగడం మానవ దేవతో దేవ కారణం మానవ దేవతో భవానీ, నీ కొడుకు గురువును మించిపోయాడు. గురువు గుండెల్ని తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు. సంతోషించు, సంతోషించు. ఏమండి, సాయంత్రం పోల్ మీద నుంచి కింద పడిపోయాడే, ఆ లైన్ మ్యాన్ ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? అవునండి, అరగంట ముందు తెచ్చుంటే బతికేవాడని చెప్పారండి డాక్టర్. ఆడి చావుకి బతుకి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి. ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం. రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు? మైలపడి వస్తున్నావా? అదేరా, ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాన్న, సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని దుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేసామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పొండిని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతని ఆసుపత్రికి చేర్చరిగిన వాడే అతని పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు. ఆ మనిషికి ముగింపలా రాసి పెట్టుంది, ముగిసిపోయింది. నాన్న, మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు, కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి. మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు. నా ధర్మం నాకు బాగా తెలుసురా. భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు, సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు. అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా? వాడెవడో చావడానికి మనమెలా కారణమవుతావురా? నన్నే మీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారనుకుంటున్నారు, కానీ కానీ నాకు నోరుంది. న్యాయాన్యాయాలు మాట్లాడి తీరతాను. ఇంతకీ ఏమంటావు? మీరు అనే ఒక్క మాట నుండి అతను బతుకుండేవాడు. మీరు అనలేదు, నేనైతే అనుండేవాడిని. కానీ ఎలా? నేను కొడుకుని, తండ్రిని కానీ. కాబట్టి అతని చావు కారణం మీరు. మీరే అతన్ని చంపారు. మీరు ఒక హంతకుడు. కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి వైపోయావా నువ్వు? వదిన, నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం. ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశామే, అది మహాపాపం. ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి. అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది.
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసీ దళములచే సంతోషముగా పూజింతు తులసీ దళములచే సంతోషముగా నమస్కారం గురుగారు. నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా బాబు? వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి. నాకు ఆ రాగం పేరు తెలియదు గురుగారు. మొహం చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు. బ్రాహ్మడివేనా? అవును గురుగారు. తల్లా వచ్చిన వారి అబ్బాయిని, కాశ్యప గోత్రం. మరి జంధ్యం వేసుకోలేదే? ఇంకా ఉపనయనం కాలేదు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. బ్రహ్మోపదేశం చేసి జంధ్యం వేసే దిక్కులేని వాణ్ణి. ధ్రువంతే రాజా వరుడో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తోస్తిత్యనుగృహ్ణంతో సుముహూర్తమస్తు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఉపనయనం చేస్తున్నారే, ఆ అబ్బాయి ఎవరు? ఏమో నాకు తెలియదు సూర్యం. ఎవరో బీదబ్బాయట. ఉదయాన్నే ఇంటికి తీసుకొచ్చి గబగబా బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు. ధూమ్ ధామని గొప్పగా చేస్తున్నారే, అబ్బాయి పేరు? అది మంచి రాగం పేరే, చారుకేసి. 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 చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. చారుకేశ శర్మ అహంభూ అభివాదయే. వదినా, నేను కచేరీకి బయలుదేరుతున్నాను. బాబు సూర్యం, కొంచెం కాఫీ తాగేళ్ళు. ఇప్పుడు కాఫీ ఎందుకు వదినా? పర్వాలేదు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో. ఇందా. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్నీ సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావటం లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు, చస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశుడు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశు నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే దినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేశుది కాదు. నాన్న, మీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. అబ్బే, నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖును కాదు. గురుగారు, క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల, మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి.
నాన్న, నేను మీ కొడుకును మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు, ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు, చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బిలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తాను. సూర్యం, ఒక పని చేయి. ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే, అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్నుగా గుర్తించినప్పుడు నువ్వు గణపతి శాస్త్రి కొడుకువి కావు, నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్వంగ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను.